తెలంగాణ మేధావులారా, ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ సోషల్ మీడియా పార్టీలో చేరండి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడండి. నైజాం పాలనను చూశాము. దోపిడీకి, అవమానానికి గురయ్యాము. వెట్టి చాకిరీ చేశాము. మన శ్రమను దోచుకున్నారు. మన అక్క చెల్లెలను వివస్త్రాలను చేసి బతుకమ్మ ఆడించిండ్రు. మన మాన ప్రాణాలను దోచుకున్నారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చొరవ చూపి తెలంగాణకు విముక్తి కలిగించిండు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. నిధులు, నియామకాలు, ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళే తీసుకున్నారు. తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణ ప్రజలు రోడ్డెక్కి ధర్నా చేసిండ్రు, రస్తరోకోలు చేసిండ్రు, తెలంగాణ బంద్ ప్రకటించిండ్రు. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ధర్నా చేసిండ్రు. 1200 మంది విద్యార్థులు, అమాయకులు బలిదానమయ్యిండ్రు. అప్పుడు తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణ మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ సోషల్ మీడియా పార్టీకి ఓటేయండి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ.